యెరూషలేము నుండి ఎడబాటులు సాగించి దేవుని వదిలి వెళ్ళినటువంటి ఇశ్రాయేలు ప్రజలను మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ, ఎప్పుడైతే వారందరూ పశ్చాత్తాప హృదయముతో తమ పాపముల కొరకై పరితపించి దేవుని సన్నిధిలోనే మాకు జీవం ఉన్నది, దేవుని చేరుకుంటేనే మాకు సంరక్షణ ఉన్నది, ఆయన ఆధీనంలో ఉండగా మాకు ఇక ఏ కొదవ ఉండదు అని వారి జీవితాల గురించి నెమరు వేసుకుని తిరిగి దేవుని చెంతకు మరలి వస్తూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజల సమూహం. ఇశ్రాయేలు ప్రజలకు తల్లిగా వ్యవహరించినటువంటి యెరూషలేము నగరాన్ని, అందులో జీవిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రభువు సంతోషంతోనూ ఆనందముతోనూ ఉత్సాహంతోనూ తిరిగి నా ప్రజలు నా దగ్గరకు మరలి వస్తూ ఉన్నారు అని తన ఆనందమును ఆపుకోలేక తన ప్రజల ఎడల తన యొక్క ప్రేమను వ్యక్తం చేస్తూ వారందరినీ సాదర స్వభావముతో తల్లి భూమికి యెరూషలేము నగరంలో మరింతసారి వారి జీవనమును కొనసాగించడానికి ఆహ్వానించేటువంటి సందర్భం ఈ రోజు పట్టణ. అందుకనే ప్రభువైన యెహోవా దేవుడు బారూకు ద్వారా పలుకుతూ ఉన్నాడు, యెరూషలేము నగరముతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యెరూషలేము, నీవు లేచి కొండపై నిలుచుండి ఎతడు నీకు పవిత్రుడైన దేవుని బిడ్డలు తూర్పు పడమల నుండి కొనివచ్చుటను చూడుము. ప్రభువు తమకు జ్ఞప్తికి తెచ్చుకునని వారు ప్రమోదము చెందుదురు. ఇంకొంచెము లోపలికి వెళ్ళినట్లయితే వారిని అభిమానించిన దేవుడు, వారిని ప్రేమించిన దేవుడు ఇంకా తన యొక్క ఉన్నతమైన ప్రేమను వారి ఎడల వ్యక్తం చేసి వారు వచ్చే సమయంలో దారిలో మరొకసారి ఎటువంటి ఆటంకములు కానీ అపవాదములు కానీ ఎత్తు తగ్గులు కానీ లోయలు కానీ లోతులు కానీ ఏవి కూడా వారిని ఆటంకపరపకుండా నా దగ్గరకు రావడానికి మార్గం సిద్ధము చేస్తానంటున్నాడు. సహోదరులారా, ఇశ్రాయేలీయులు దైవమహిమతో సురక్షితంగా తిరిగి వచ్చుటకై ఉన్నత పర్వతములు శాశ్వత నగరములను చదును చేయవలెను, మరియు లోయలను పూడ్చి నేలను సమతలము చేయవలెనని దేవుడు ఆజ్ఞాపించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆజ్ఞాపించారని? దేవుడు ఆజ్ఞాపించాడు. ఏది కూడా వారికి అడ్డం రాకూడదు. లోతులు లోయలన్నీ కూడా పూడ్చబడాలి, నేల సమవర్తము కావాలి. వారు మరి ఒకసారి దుఃఖములకు కానీ శోకములకు కానీ గురి కాకూడదు. అందుకని ఈ రోజు సువార్త పట్టణంలో ప్రభువు ఇదే వాక్యములతో తనదైనటువంటి వాక్యాన్ని పొందిక చేస్తూ ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నాడు. లూకా సువార్త 3వ అధ్యాయములో 5వ వచనములో, ప్రతి లోయ పూడ్చవలను, పర్వతములు కొండలు సమము చేయవలను, వక్ర మార్గములు సక్రము చేయవలను, కడుపు మార్గములు రొడుపు చేయవలను, ప్రతి ఒక్కరు దేవుని రక్షణను దాచగలరు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరుడా, ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని యొక్క ప్రేమ మహావిపులమైనది. దేవుని యొక్క ప్రేమ లెక్కింపదగు కానిది. ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని ప్రేమ అవతలు లేనటువంటిది. ప్రపంచ నలుమూలలను నలుదిక్కులను మనము పరిశోధించవచ్చు కానీ లెక్కించవచ్చు కానీ దేవుని ప్రేమ మనము ఎంత మాట్లాడినా తక్కువనే. దేవుని ప్రేమ అది ఎటువంటి విజయములు కూడా ఎవరికి కూడా లొంగిపోనటువంటిది. దేవుని ప్రేమ మనకు సామాన్య మాటల్లో అర్థం కానటువంటిది. సహోదరుడా, అది ప్రేమించిన వారికి తెలుస్తూ ఉంది, ప్రేమింపబడిన వారికి తెలుస్తూ ఉన్నది. దేవుని ప్రేమ అనేది ఒక
గొప్పైనటువంటి దైవ ఆశీర్వాదం. మరి అందుకని ఈ రోజు మనము దైవార్జన సంవత్సరంలో రెండవ ఆగమన కాలంలో ప్రవేశించిన సందర్భంలో మొదటి పరిణామంలో మనం గమనించినట్లయితే ఒకవైపు యెరూషలేము నగరము తల్లి స్థానంలో, మరి ఒకవైపు ఇశ్రాయేలు ప్రజలు బిడ్డల స్థానంలో ఉన్నటువంటి వారి బాధ్యతను తెలియపరుస్తూ దేవునితో మనకు ఉండవలసినటువంటి బాధ్యతల గురించి మనకు వర్ణింపబడుతుంది. సహోదరులారా, ఇక సువార్త పట్టాన్ని మనం గమనించినట్లయితే మనమందరము కూడా ఆయత్తపడవలసినటువంటి సమయం, ఈ ఆత్మీయ జీవితం మనమందరము ప్రభువుకి సమర్పించుకొని రానున్న దైవరాజ్యం ఆసన్నమైనది, మీరందరూ కూడా పశ్చాత్తాపపడి ఆయత్తపడు అనే విషయంలోనికి ప్రభు అయిన క్రీస్తు తన యొక్క పవిత్ర వాక్యముల ద్వారా మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి అందుకనే బాలుకు ఈ రోజు తన యొక్క గ్రంథములో మనందరికీ తెలియపరిచేటువంటి విషయం, మామూలుగా మన కుటుంబానికి తీసుకుందాం. సహోదరుల, ఒకవైపు తల్లి, మరి ఒకవైపు తండ్రి కుటుంబం, పిల్లలందరూ కలిసి ఒకే ఒక రకమైనటువంటి జీవితంలో జీవించడం సహజం. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. ఇంకొక మాటలో చెప్పాలి అంటే, తల్లి తన బిడ్డలను వినడానికి ఉండలేదు. బిడ్డలు తన యొక్క తల్లిని వదిలిపెట్టి వారు జీవించలేదు. అందుకనే ప్రేమానురాగములతో నిండినటువంటి ఒకే రకమైనటువంటి జీవితంలో వారు జీవిస్తూ వారందరూ కలిసి అత్యంత సన్నిహితంగా తన జీవితాన్ని జీవించడం ప్రారంభిస్తారు. ఇది దేవుని యొక్క ప్రేమ మానవుల యొక్క వ్యక్తం చేయబడినటువంటి విధానం. ఒక తల్లి తమ బిడ్డల యొక్క ఏ విధంగా ప్రేమను వ్యక్తం చేస్తుందో అదే విధంగా దేవుని ప్రేమ మన యొక్క వ్యక్తం చేయబడుతుంది. కానీ మనము సహకరించిన కొన్నిసార్లు ఈ లోక పరిస్థితులు సహకరించారు. మనము అవునన్నా ఈ లోకము మనను కాదంటూ ఉంది. మనకు ఇష్టం ఉన్నప్పుడు లోకము అయిష్టములు వ్యక్తం చేస్తుంది. మనకు ప్రేమను కలిగి ఉన్నప్పుడు ఈ లోకం మన మీద ఈర్ష్య ద్వేషాలను వ్యక్తం చేస్తుంది. ఇదే తల్లి బిడ్డలను ఎడబాటు చేసే తరం. బిడ్డలు తల్లిదండ్రులకు వినకపోతే తప్పుడు దారిలో నడవడం వలన అనేకమైనటువంటి పాప కారణాలకు గురి అయి వారి జీవితాన్ని నశింప చేసుకోవడం మనమందరూ కూడా సమాజంలో చూస్తూ ఉన్నాం. అందుకనే సహోదరులారా, పరిస్థితుల ప్రభావం వలన బిడ్డలు తల్లిదండ్రుల నుండి వేరు చేయబడినప్పుడు, లేకుంటే తల్లి బిడ్డల నుండి వేరు చేయబడినప్పుడు వారు ఎక్కడో చెత్తా చెదరై వారి జీవితం కొరకు వెతుకులాడుతూ ఉంటారు. వారి జీవితం కోసం సరైన రీతిలో ఉండాలని తపనపడుతూ ఉంటారు బిడ్డలు. మరి ఆ విధంగా ఉన్నటువంటి వారు అవగాహన చేసుకొని దేవుని నామాన్ని స్మరించుకొని దేవుని ఎడల వారికి ఉన్నటువంటి విశ్వసనీయతను వ్యక్తం చేసి తిరిగి మనందరూ కూడా కలుసుకొని ఒకే రకమైన జీవితంలో మనం జీవించాలని దానికోసం తాపత్రయపడుతూ ఉన్నారు సహోదరుల. అయితే ఒకవేళ ఈ జీవితాన్ని జీవించడానికి ఎంతో ఆశ చూచినప్పటికీ మనందరికీ కూడా అడియాచలుగా మారుతూ ఉంటుంది. మన ఆశ అది మనకు అందకుండా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రజలు బానిసలుగా మరియు దేవుని సన్నిధిలో వ్యతిరేకులుగా ఉన్నప్పుడు బానిసత్వంలో జీవించేటువంటి ఆ బిడ్డలను చూసినటువంటి తల్లి శోకంలో మునిగిపోతుంది. బిడ్డలను చూసినటువంటి తల్లి యుద్ధ సాగరంలో మునుగుతూ ఉంది. అయ్యో, నా బిడ్డలు ఎంత ఘోరం చేశారు, తప్పుడు కారణాల వలన, పాపం వలన నా నుండి దూరముగా వెళ్ళిపోయారు, తిరిగి రావడానికి కూడా వారికి అవకాశం లేదే. ఒక తల్లిదైన నేను వారి కోసం వెతుకులాడుతూ నా ప్రేమను మరొకసారి వ్యక్తం చేస్తే తిరిగి నా బిడ్డలు నా దగ్గరికి వచ్చి అవకాశం ఉంటుందని ఆ తల్లి శోకిస్తూ దుఃఖిస్తూ మరియు ఆమె పరితపిస్తూ బిడ్డల రాక కొరకై ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది యెరూషలేము నగరం తన ఆధీనంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాన్ని ప్రభువైన యావే దేవుడు ఒకవైపు తల్లి, మరొక వైపు
బానిసత్వంలో ఉన్న బిడ్డలను విడుదల చేసిన విధానం గురించి వారు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. సహోదరులారా, మరి జీవితాన్ని కోల్పోయినటువంటి ఆ బిడ్డలు దుర్బలమైన జీవితంలో కొట్టుని కాడుతూ తల్లి లేనటువంటి విధములుగా, తల్లి లేనటువంటి ప్రేమను కోల్పోయినటువంటి వ్యక్తులుగా వారు కూడా శోక సముద్రంలో మునిగిపోతారు. మరి వారి లేవనీసేది ఎవరు? దరిచేసేది ఎవరు? వారిని ఆదుకునే వారు ఎవరు? మరి వారి పాలన చేసి వారి ప్రేమాను రాగములతో మరి ఒకసారి తన చెంతకు తెప్పించుకునే వారు ఎవరు అంటే ఏకైక దేవుడు తల్లి స్థానంలో ఉన్నటువంటి ఆ పరమ సర్వేశ్వరుడు ఆ బిడ్డలను చేర్పించుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది మనము ఆగమన కాలం రెండవ ఆదివారములో అడిగాము. మొదటి ఆగమనంలో దేవుడిని చేశారు, మన సంతోష ఆనందములను వ్యక్తం చేశాం. వ్యక్తం చేయడమే కాదు, ఆయన మనకిచ్చిన ఆజ్ఞలు కానీ, మనకిచ్చిన కట్టడలు కానీ, మనకి ఇవ్వబడిన సూత్రములు కానీ, మనకిచ్చిన పవిత్ర జీవిత విధానము కానీ అన్నింటినీ మనము తలవంచినప్పుడు దేవుని మహావైభవమును మనము చాటగలం. ఆయన వైభవమును, ఆయన యొక్క రక్షణ భాగ్యము ఇతరులకు మనము చాటి చెప్పగలం. ఇక రెండవ ఆగమనంలో మనము ధైర్యంతో ప్రభువు ముందు నిలబడి కన్నులెత్తి ఆయన వైపుకు చూడగలిగేటువంటి ధైర్యం మనకు కావాలి. ఇదే ఆధ్యాత్మిక ఆగమనం, ఇదే ఆత్మీయ ఆగమనం, మరియు ఇదే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించేటువంటి ఆగమనం. ఇదే రానున్న క్రీస్తు ప్రభు యొక్క రాకకై ప్రార్థనలలోను, విశ్వాసంలోను, భక్తిలోను, దైవ కట్టడలను ధిక్కరించకుండా మనమందరం ఆచరించడంలోను ఎదురు చూసే కాలమే ఈ మధురమైనటువంటి ఆగమన కాలం. ఈ రెండు ఆగమనాలను మనము స్మరించుకొని ఈ రోజు రెండవ ఆదివారాన్ని కొనియాడే సందర్భంలో ఇశ్రాయేలు ప్రజల జీవితం మన జీవితం కాదు. వారు దారి తప్పిపోయిన బిడ్డల వలె మనం తెలిసి కూడా అత్యంత బలములను స్వీకరించి తెలివిమంతులుగా, గుణవంతులుగా మరియు జ్ఞానపరులుగా ఉన్న సమయంలో ఇశ్రాయేలు ప్రజల వలె మనము కూడా జీవించకూడదని దేవుని ఆలోచన. సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలకు ఏమి జరిగినటువంటి సమయం మనకు తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు తమ స్వదేశాన్నంతటిని కూడా కోల్పోయారు. వారి పట్టణములన్నీ కూడా నాశనం చేయబడ్డాయి. దేశము నశించిపోయినది. ఎందుకు తెలుసా? దైవ ధిక్కారం, ఆ శిక్షకు వారు నాశనమైనటువంటి దేశంలో ఉండలేక తల్లి యెరూషలేము కూడా చివరకు ఏమి చేయలేనటువంటి పరిస్థితులు ఆ యెరూషలేము నగరం కూడా ధ్వంసమైపోయింది. మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే సహోదరులారా, ఇదే యెరూషలేము నగరంలో దైవాలయంలో క్రీస్తు ప్రభు దివ్యమారుడుగా సమర్పించబడ్డారు. ఇదే యెరూషలేము దేవాలయంలో దేవుడు పవిత్రమైన స్థలంగా భావించినప్పుడు వ్యాపారస్తులు దైవాలయం దొంగలుగా మార్చారు. ఇదే యెరూషలేము దేవాలయం అందముగా ఉన్నదని అందరూ కూడా నోరా ప్రకటిస్తూ ఉంటే క్రీస్తు ప్రభుకి అప్పటికే తెలుసు రానున్న కాలంలో ఏం జరుగుతుంది. ఇక్కడ రాయి మీద రాయి నిలబడినటువంటి సమయం వస్తుంది, మీరందరూ కల్లా చూస్తారు. మరి ఇదే యెరూషలేము దేవాలయంలో అనేక మందికి ప్రార్థనా స్థలమైనప్పటికీ యెరూషలేము ధ్వంసమైపోయిందని కేవలం ఇశ్రాయేలు ప్రజల యొక్క పాప జీవితానికి దేవుడు వారికి ప్రసాదించినటువంటి ఫలం. సహోదరి సహోదరుడా, మరి నాశనపోయినటువంటి ఈ యెరూషలేము నగరాన్ని గురించి మాట్లాడినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయం క్రీస్తు శకము 2వ శతాబ్దంలో ఒక భక్తుడు వారు ప్రవక్త ద్వారా ఈ రోజు మొదటి పట్టణంలో చేయబడినటువంటి ప్రవచనలను చేస్తూ, మీ ఆశలు అడియాశలు కావు, మీరు దుఃఖస్తులుగా మారకూడదు, శాపగ్రస్తులుగా మారకూడదు, మీ అందరికీ శుభ సమయం ఆసన్నమైనది, దేవుడు తిరిగి మరి ఒకసారి ఈ పాపములను మన్నించి మీ అందరినీ కూడా తన దగ్గరకు చేర్చుకునేటువంటి సమయం ఆసన్నమైనది అని కోల్పోయిన ఆశలను జీవింపజేశాడు. దుఃఖమును సంతోషముగా మార్చాడు. మరియు పరితెప్పించే హృదయాలను ఆనందభరితులను చేయడంలో ఆయన ఈ ప్రవచనములను వారికి తెలియపరిచారు.
అప్పుడు ఇశ్రాయేలు ప్రజలలో సంతోషం, మహా ఆనందం మరియు గొప్పైనటువంటి జీవితంలో దేవుడు మరి ఒకసారి మా పాపములను మన్నించాడా, మమ్మల్ని దీవించాడా, మాకు రక్షణ కాలంలో తగినటువంటి బహుమానములు వసతులున్నారని ఆ దేవుని ఎడల ప్రబోధం చెప్పినటువంటి మొదటి పట్టణం ఈ రోజు మనకు ఇచ్చేటువంటి దివ్య సందేశం. సహోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువైన యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన నిజమైనటువంటి కాపరిగా ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలకు నిజమైనటువంటి మార్గదర్శకుడిగా ఉన్నాడు. ఈ లోకంలో విశ్వమంతా కూడా జీవించిన ప్రజలందరికీ కూడా నేను సంరక్షకులను అని ప్రకటించుకున్నాడు. నీకు రక్షణ లేకుంటే నాకు బాధ కలుగుతున్నది, నువ్వు రక్షణ పొందకుంటే నా ఆత్మ శాంతించదు. నా యొక్క రక్షణ ప్రతి బిడ్డకు ఈ లోకంలో చేరుకోవాలి, రక్షణ వాక్యము ద్వారా ప్రతి కుటుంబం ఆనందించాలి అని ఆయన ఆలోచన చేశాడు. అందుకని ప్రభువు ఏం చేశాడు? తన కట్టడలను ఆజ్ఞలుగా మార్చి తన యొక్క ప్రవక్తల చేత ఆయన రాయించాడు దైవ గ్రంథము. అయితే దైవ శాస్త్రము సహోదరులారా దేవుని యొక్క చిత్తం. ప్రభు ఈ రోజుల తోరికంగా మాట్లాడుతున్నాడు. ఆ నమస్కారం రెండో ఆదివారంలో ప్రవేశించిన వాళ్ళందరితో ఆయన వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాడు. ఎవరైతే నా దైవ శాస్త్రములు పాటించగలరు, నా చిత్తం నెరవేర్చడంలో అటువంటి వారు బ్రతికి జీవించగలరు. నా దైవ శాస్త్రమును ఉల్లంఘించిన వారు, తిరస్కరించిన వారు మరియు నా చిత్తములకు వ్యతిరేకంగా జీవించువారు నశించిపోయేదరు, వారు చనిపోయేదు అని ప్రభు తెలియపరుస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సహోదరులారా, అందుకనే దేవుని ధిక్కరించకూడదు, దైవాజ్ఞలకు వ్యతిరేకంగా పోకూడదు. తన ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు ఎంతో గొప్పగా ప్రేమించిన దేవుడు, ఎంతో ఆదరించిన దేవుడు అనేకమైనటువంటి మంచి కార్యాలను చేశారు. ఎర్ర సముద్రము దాటించిన వాడు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఐగుప్తు దాస్యము నుండి విడుదల చేసిన వారు ఎవరు? మరియు అన్నం లేని సమయంలో ఆకాశం నుండి మన్నాను కురిపించిన వారు ఎవరు? తాగడానికి నీరు లేనప్పుడు బండను కర్రతో కొట్టుకుని మోసేకు ఆదేశం చేసిన వారు ఎవరు? మరియు వారందరూ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్న సమయంలో నేను మీకంటూ తోడుగా ఉన్నామని తన ఉదాహరణ మాటలను కలగజేసి వారిని తిరిగి తన బిడ్డలుగా చేర్చుకున్న వారు ఎవరు అంటే ఆయన ఎవరు కాదు, ప్రభువైన యావే దేవుడు రానున్నటువంటి క్రీస్తు ప్రభుని మెస్సయ్యగా ఆయన వర్ణించి మరియు అనేక మంది ప్రవక్తల ద్వారా తన యొక్క దైవ సందేశమును ఈ లోకంకు చాటిన వాడే నిజమైనటువంటి దేవుడు అని మనందరం కూడా విశ్వసించాలి. సహోదరుగా, మరి అన్ని కార్యాలు చేసిన వారు ప్రభుని ధిక్కరించారు, ప్రభు ఆజ్ఞలను వారు ధిక్కరించారు. సర్వసృష్టి కారకుడైన సర్వేశ్వరుని ఆరాధించడానికి బదులు సర్వసృష్టిలో సృష్టింపబడినటువంటి ఆ సృష్టి వస్తువులను వారు ఆరాధించారు. ఇది అన్యాయమైన జీవితం, దేవునికి ద్రోహకరమైన జీవితం, ప్రేమించిన వాడినే నమ్మలేనటువంటి జీవితం. ప్రేమను వ్యక్తం చేసి ఒక నిజమైనటువంటి తల్లిగా వ్యక్తీకరించుకున్నటువంటి ఆ తల్లిని తాను కాళ్ళతో తల్లినటువంటి జీవితం. అటువంటి జీవితం ఈ లోకంలో జీవించే బిడ్డలకు మీకు పనికిరాదు అంటున్నాడు ప్రభువైన క్రీస్తు. మరి మనందరినీ కూడా ఈ ఆగమన కాలంలో ప్రవేశింపజేసిన ఈ సందర్భంలో సహోదరులారా, ఇటువంటి ఆరాధన అది దైవములకు సమర్పించే ఆరాధన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వాక్యముల ద్వారా వివరించాడు మన దేవుడైన క్రీస్తు. మనందరికీ కూడా దాని నుండి విడుదల చేయాలని ఎంతో ఆశపడ్డాడు. ఇటువంటి ఆరాధనను మనమందరం కూడా త్రోసివేయాలి. తమను పెంచి పోషించినటువంటి ఆ దేవాది దేవుని వారు దూరముగా వెళ్ళిపోయారు. తను ప్రేమించి పోషించినటువంటి యెరూషలేము తల్లిని వారు కాలు తన్నారు. ఆ యెరూషలేము నగరం నుండి దూరముగా వెళ్ళిపోయారు. వారి కారణం వలన యెరూషలేము నగరం కూడా అనేకమైనటువంటి దేవుని యొక్క శాపములకు, దేవుని యొక్క ధిక్కారములకు కారణమైన ప్రజల వలన ఆ పట్టణము నశింపబడింది. సహోదరులారా, అందుకే ప్రభువైన యావే దేవుడు మరి ఒకసారి మనతో వాక్యంలో మాట్లాడుతున్నారు. సహోదరులారా, మీరందరూ పైకెత్తి కనుడెత్తి చూడడు,
బుద్ధి తెచ్చుకొనుడు, మీలో ఉన్నటువంటి పనికిరానటువంటి కార్యములను వదిలి పాప జీవితాన్ని వదిలిపెట్టుడు, మరియు ఎల్లప్పుడూ పుణ్య మార్గంలో నడుడు, సైతాను శోధనలకు మీరు గురి కాకుడు, ఎల్లప్పుడూ వేసుకుని జాగరూకత కలిగి రానున్న ఆ క్రీస్తు వరకు ఎదురు చూడుడు, వచ్చిన క్రీస్తును నిత్యము ఆరాధించుడు, పవిత్ర కార్యములలో మీరు ఎల్లప్పుడూ కూడా దేవుని ఎడల మీ విశ్వాసమును మీ భక్తిని చాటుకొని ఆయనే నిజమైన దేవుడు అని ఆనాడు మొదటి రాకలో వచ్చిన దేవుని గమనించినటువంటి మనం ఆయన జన్మదిన వేడుకలు కొనియాడడానికి సంసిద్ధమవుతుంది. రానున్నటువంటి క్రీస్తు వరకు వేచి ఉండి ధైర్యంతో ఆయనకు ఆహ్వానం పలికేటువంటి సమయం అందరికీ ఆహ్వానం కాబోతుంది. అందుకని ఈ రోజు సువార్త పట్టణంలో ప్రభువు తనకు వాక్యమును బోధించడానికి తనకంటే ముందుగా నియమించుకున్నటువంటి బాప్తీస యోహాను గురించి మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ బాప్తీస యోహాను 3 విషయాల గురించి, మొదటిది పాపపరపై ఫలిత తీర్చడం, రెండవది పరివర్తన చెందడం, మూడవది జ్ఞానస్నానం పొందడం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం 23 మరియు 25, 26 వచనాలను గమనిస్తే యోహాను తనకు తెలియపరుస్తున్నాడు, నీవు క్రీస్తు వాటిని నేను కాదు వలను, నువ్వు ఏలియా వాటిని నేను కాదు వలను, మరియు నీవు ప్రవక్త వాటిని కాదు వలను. మరి ఎవరు నీవు మాకు చెప్పుకోరంటే ఎదురుగా ఉపోద్ఘాతంలో చెప్పిన ఎడారిలో నేను స్వరమెత్తి పలుకు వ్యక్తిని, మరియు నేను క్రీస్తుని సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినటువంటి వ్యక్తిని. ఈ వక్రమ మార్గములు సక్రమం చేయబడాలి, దైవ రాజ్యముల గురించి ప్రకటించడానికి నేను వచ్చి ఉన్నాను. నేను మిమ్మల్ని మీతో జ్ఞానస్నానం వస్తుతూ ఉన్నాను, కానీ నా తర్వాత ఒక గొప్పవాడు రానున్నాడు, మీరు ఆయనను గమనించలేదు. ఆయన పాదరక్షల వారిని పుట్టకైనను నేను యోగ్యులను కాదు. సహోదరులారా, అనగా జ్ఞానస్నానము ప్రతి ఒక్కరు పొందినటువంటి సమయంలో పాపములు పరిహారం మరియు పుణ్య జీవితానికి శంకుస్థాపన జరుగుతూ ఉన్నది. అదే మత్తయి గారి సువార్తలో మనం చూసినట్లయితే మత్తయి గారి సువార్త 1వ అధ్యాయంలో మనమందరం కూడా దేవుని యొక్క రక్షణ గురించి వింటున్నాం. ఏమంటూ ఉన్నది వాక్యము, ఇదిగో ఆయన తన ప్రజల అందరినీ ఏకము చేసి వారి పాపములను రూపుమాపి రక్షణ వరకు వారికి ప్రసాదించును. అదే విధంగా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 2వ వచనమును మరియు 3 వచనములను 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే హృదయ పరివర్తన చెందుడు, దైవ రాజ్యము సమీపించినది, వక్రమ మార్గములను సక్రమం చేయు, మరియు మీరందరూ కూడా మార్గములను తీర్చిదిద్దుడు, మార్గములను సిద్ధం చేయుడని యోహాను తన యొక్క బోధలో తెలియపరుస్తున్నారు. ఆ తర్వాత 6వ వచనంలో మనము గమనించినట్లయితే సహోదరులారా, మీరందరూ కూడా రక్షణ వలన పొందడానికి వేచి ఉన్నారు, కాబట్టి మీ అందరికీ ఆయత్తపడేటువంటి దినములు ఆసన్నమైనవి అని బాప్తీస యోహాను ప్రకటిస్తున్నారు. ఈ విషయంలన్నింటినీ ఏకం చేసినప్పుడు మొదటి పట్టణంలో మనం ఈ అనుసంధానం చేస్తే అక్కడ ఇక్కడ ఒకే రీతిలో వాక్యం, అనగా మనందరి హృదయములలో ఉన్నటువంటి లోతులు, లోయలు, వక్రమ మార్గములు మరియు అనేకమైనటువంటి లోతులు మనలో ఉన్న కార్యములన్నీ సరిచేసుకోవాలని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. వీటన్నిటికీ కూడా హృదయ పరివర్తన అవసరం. మీరందరూ హృదయ పరివర్తన చెంది దైవ రాజ్యం కొరకు ఎల్లప్పుడూ వేచి ఉండు, మరియు పాప క్షమాపణ. మనలో ఎన్నో పాపములు, మనం ఆగమనకాలం వస్తుంది వెళ్తుంది, క్రీస్తు చేసి పండుగ వస్తుంది వెళ్తుంది, ఆ తర్వాత 40 రోజుల పాటు ఉపవాసం వస్తుంది వెళ్తుంది, క్రీస్తు యొక్క పునరుత్థాన మహోత్సవం సంవత్సరం అంతా కూడా ఒక సైకిల్ చక్రం తిరిగిన మాదిరి తిరుగుతూనే ఉంది. మనము మాత్రం ఒక్కొక్కసారి మన జీవితాలను మనము ప్రత్యేక విధంగా గమనించుకున్నట్లయితే ఎక్కడ ఉన్నాము అంటే నీవు వచ్చిన చోటనే నేను ఉన్నాను. ఏమైనా మార్పు ఉన్నదా అంటే నాలో మార్పు రావడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ నా హృదయము నా మనసు నాతో సహకరించడం లేదు. సాధారణ శక్తులను నన్ను లొంగదీస్తూ ఉంటుంది, సాధారణ పాలన నా మీద దాడి చేస్తూ ఉంది. నేను సాధారణకి లొంగిపోతున్నాను,
వారి యొక్క హృదయపూర్వక నిజమైన తత్వాన్ని వ్యక్తం చేయలేకపోతున్నారని సమాధానం మన నుండి ఉద్భవిస్తుంటాయి సహోదరుగా. మరి ఈ విధంగా మనం జీవించినట్లయితే మన పాపములకు పరివర్తన చెందడం, హృదయ పశ్చాత్తాపం పొందడం కొంచెం కష్టంగా మారుతుంది. అందుకే జ్ఞానసార దివ్య సంస్కారంలో ధృవీకరణ కావింపబడినప్పుడు మన నుండి దేవుడు జన్మ పాపములు ఇతర పాపములన్నింటినీ కూడా తీసివేసినప్పుడు ఆ విషయంలో మనందరూ పవిత్రపరచబడ్డాం. ఇదే ఆలోచన భక్తిత యుగాలు క్రీస్తు ప్రభువు తాను రాకడ ముందు వచ్చిన తర్వాత యోర్దాను నదిలో జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు పరలోకము తెరవబడి ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన గురించి నేను ఆనందించుతున్నానని పవిత్రాత్మ దేవుడు పావుల రూపంలో ఆయనపై దిగివచ్చి తన యొక్క సమ్మతిని కుమారుడి గురించి వ్యక్తం చేసిన తండ్రి యొక్క జీవితం మనందరినీ కూడా ఆయన ఆహ్వానించుకోవాలి. మనందరి గురించి ఆనందభరితుడు కావాలి, మనందరినీ నా బిడ్డలు అని ఆయన పిలుచుకోవాలి. ఎప్పుడు తిరగగలుగుతాడు? పాపములకై పరిహారం పొందినప్పుడు, హృదయ పరివర్తన చెందినప్పుడు, జ్ఞానస్థానంలో స్వీకరించిన దివ్య సాంఖ్యములను గురించి మనమందరం కూడా అవగాహన కలిగినప్పుడు దేవుడు మనందరినీ కూడా నా బిడ్డలు అని పిలుచుకున్నాడు. ఇతరైన ప్రజలు పిలుచుకున్నారు. నా సొంత ప్రజలు, నా చేత ఎన్నుకోబడిన ప్రజలు, నా చేత దీవించబడిన ప్రజలు. అంటే దేవుడికి మోసకరమైన జీవితం జరుగుతుందా అని మనం ఆలోచనలో ఉండవచ్చు. మోసం చేసే వారు ఎవరు అంటే మనమే. మానవ సంతానం, మానవ ప్రవృత్తి కలిగినటువంటి మన జీవితం. ఒక విషయంలో మనం దేవుడికి సహకరిస్తాం, మరొక విషయంలో మన స్వార్థను బట్టి దేవుడిని ధిక్కరిస్తాం. ఒక విషయంలో దేవుడిని ప్రేమిస్తాం, మన స్వార్థను బట్టి దేవుని అసూయను వ్యక్తం చేస్తూ ఉంటాం. ఒక సమయంలో మన కొరకు ప్రార్థన చేస్తాం, ఇంకొక సమయంలో ప్రార్థన మానుకుంటున్నాం. అయితే ఈ ఆగమన కాలం క్రీస్తు జయంతి పండుగను మనం జ్ఞాపకం చేసే అన్ని వేళలో, అన్ని సమయములలో నీవు ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా, నీవు ఎటువంటి పరిస్థితులలో ఉన్నా నువ్వు ఉండవలసింది ఒకే జీవితం. అదే క్రీస్తుని అట్టి పెట్టుకొని ఆయన యొక్క జీవితంలో బాంధవ్యము కలిగి ఆయనతో సత్సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం అని ఈ ఆగమన కాలం మనందరికీ ప్రబోధించబడుతుంది. కావున నేను సోదరులారా, ఈ రెండు పట్టణాలను అన్నింటినీ కూడా ధ్యానం చేసుకొని తన హృదయాలు మన జీవితం ప్రభుకి ప్రీతికరముగా, సంతోషకరముగా ఉండాలి. యెరూషలేము నగరముతో ఆయన పలికిన విధముగా, యెరూషలేము నగరమా, పెద్ద కొండపై నువ్వు ఎక్కి నిలుచుండి నీ తూర్పు పడమరల నుండి నీ బిడ్డలు వచ్చి నిదానంగా చూడు. ఆ రోజున వారు నీ నుండి తిరిగి వెళ్ళిపోయిన సమయంలో తిరిగి వారు పల్లకిల మీద ఊరేగించుకుంటూ నా చెంతకు వచ్చిన విధముగా నీ జీవితాన్ని జీవించు. నిజమైన దేవుడను నన్ను గుర్తించుకో. నాలో ఉన్న ప్రేమను నీవు నిరాకరణ చేయకు. దాన్ని ఎల్లప్పుడూ కూడా నీ జీవిత రక్షణ కొరకై దాన్ని వాడుకోవడం. అప్పుడు నీవు పాటించవలసినటువంటి వివిధ ధర్మములలో పశ్చాత్తాపము, పాప క్షమాపణ మరియు జ్ఞానస్నానం దివ్య సంస్కారం నేను శుద్ధిని చేస్తాయి, పవిత్రత చేస్తాయి. మరియు దేవునికి తిరిగి ఆయన చెత్తకు వచ్చి ఆయన దేవుని విడుదలగా జీవించే వాక్యము నీకు దయచేస్తాయని ప్రభువు మనం తెలియపరుస్తున్నాడు. వాటి గురించి ధ్యానం చేసుకొని ఈ ఆత్మ కాలం ద్వారా మన జీవితాలను ఈరోజు పరిచయ గ్రంథ పఠనాల ద్వారా మన యొక్క మార్గములను మార్చుకుందాం. దేవుని యొక్క దైవ రాజ్యములో మనమందరం సభ్యులుగా చేరడానికి ప్రయత్నించడం.